అందరూ రెండు చేతులు ఎత్తి దేవునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి, కూడా వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఇచ్చినటువంటి మాట సిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి 3వ మాటగా నేను మీకు కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 మాటలు ఒకసారి చదువుకుంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని కంటిన్యూషన్గా ఇదిగో నీ తల్లి అని దేవుడు యోహానికి చెప్పడం జరుగుతుంది. అక్కడ యేసయ్య సిలువలో వేలాడుతూ ఆ మరణకరమైనటువంటి బాధలో ఆ నలిగిన శరీరం మొత్తం నలిగిపోయి ఆయన సిలువలో ఆ బాధపడుతూ కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటుందంటే, దేవుడు సిమియోనుతో మాట్లాడుతున్నప్పుడు మరియా హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని వెళ్తాడ. అంటే తన కుమారుడు సిలువలో తల్లి ముందే అలా మరణయాతన పడతా ఉంటే తల్లి హృదయంలో ఖడ్గం దూసుకుపోయినట్టే కదా. ఆ బాధని ఆ మరియా చిన్నతనం నుంచి ఆయన్ని పెంచి పెద్ద చేసి ఆయనకి భోజనం పెట్టి చూసుకున్నటువంటి ఒక కుమారుడు సిలువలో మరణిస్తూ ఉంటే తల్లి తట్టుకోలేకపోతుంది, తల్లి బాధపడుతుంది, రోదన పడుతుంది. కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి 11 మంది శిష్యులు, 12 మంది శిష్యులు ఎవరు అక్కడ లేరు. మరి ఉన్నది ఎవరు అక్కడ? ఉన్నది ఎవరు? మరియా. తల్లిగా తన మరియా ఒక్కతుంది అక్కడ. అంటే తను వెంబడించినటువంటి శిష్యులు అందరూ వెళ్ళిపోయారు. ఉన్నది ఎవరు అంటే ఒక మరియనే. ఎందుకంటే తల్లిగా తను బాధపడుతూ ఉంది. తనకు తెలుసు ఈ వాగ్దానం తన పట్ల నెరవేరుతుందని కూడా తెలుసు. ఏమనంటే యేసయ్య తను మరణిస్తాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పిన ఆ వాగ్దానం ఆ మరియకు తెలుసు. కాబట్టి ఆయన ఒక విందుకి వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోయిందంటే ఆ దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుద్ది, ఆ కుమారుడు ద్రాక్షారసం అయిపోయిందని. ఎందుకు ఆ మాట చెప్పిద్దంటే ఆయనకు తెలుసు ఆయన ఎవరో లోకరక్షకుడు, సమస్తము చేయగలిగినటువంటి తండ్రి అనే ఆమెకు తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆమె నువ్వు కంగారు పడొద్దని చెప్పి ఆ నీళ్ళని ద్రాక్షరసంగా ఆయన వాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా మరొక తరుణంలో అందరితో ఆయన సేవ విషయంలో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మరియ వెళ్ళి ఏమని మాట్లాడింది అంటే, ఆ సేవకుడు వచ్చాడు, మీకోసం నీ తల్లి అను నీ కుటుంబస్తులు వచ్చారని ఆయనకి తెలియపరుస్తారు. ఎవరు నా తల్లి, ఎవరు నా కుటుంబస్తులు? దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా తల్లి, నా తండ్రి అని ఆయన మాట్లాడతాడు. అంటే దేవుడు తల్లిని తృణీకరించాడని మనం అనుకోవచ్చు. కానీ ఆయన అంత నలిగినటువంటి హృదయంతో, ఆయన రక్తం కారుతున్నా, బాధపడుతున్నా, మరణ దశలో ఉన్నా కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అక్కడ. ఈరోజు మన కుటుంబాలలో కూడా మనం తల్లిదండ్రులని మనం దూరంగా ఉంచుతున్నామా, లేకపోతే మనం వారిని, మన ప్రేమను వారికి పంచుతున్నామా అనేది కూడా మనం ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది పెళ్లి తర్వాత ఏమవుతుందంటే తల్లిదండ్రులని దూరంగా విడిచిపెడతారు. ఒక సందర్భంలో ఒక చిన్న మాట ఏంటంటే, ఒక చిన్న కామెంట్, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తల్లిని జ్ఞాపకం చేసుకున్నారో ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలని మన నిత్య జీవితంలో ఆడపిల్లల దగ్గరే తల్లిదండ్రులు ఉంటే బాగుండు అని అనుకున్నదంట ఒక ఆవిడ. దానికి కంటిన్యూషన్గా ఒక ఆయన ఇంకో కామెంట్ ఏం పెట్టాడంటే, తల్లిదండ్రులను, అత్తమామలను తల్లిదండ్రులాగా చూసుకునే కోడళ్ళు వస్తే ఎంత బాగుండో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనలో మార్పు రాకపోతే, మనలో ఉన్నటువంటి మార్పుని మనం చూపించకపోతే, మన అత్తమామకు కానీ తల్లిదండ్రులకు కానీ యేసయ్య చూపినటువంటి ప్రేమను మనం ఎక్కడ చూపిస్తున్నాం? హాస్టళ్లలో, వృద్ధాప్యంలో ఉండాల్సిన అవసరం ఏముంది? కాబట్టి యేసయ్య సిలువలో ఆ నలిగిన హృదయంతో, ఆ నలిగిన బాధతో, మరణ స్థితిలో ఉన్నటువంటి యేసయ్య కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లిని ఎవరికి బాధ్యతగా ఇస్తున్నాడు? ఆయన శిష్యుడికి, ఆయన ప్రియమైన శిష్యుడికి బాధ్యతగా ఇస్తున్నాడు. నేను చనిపోతున్నాను, నా తర్వాత నా స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు స్థానంలో ఉన్నటువంటి నేను ఉండను కాబట్టి నేను ఎవరికి బాధ్యతగా ఇస్తున్నాను? యోహానుకు బాధ్యతగా ఇస్తున్నాను అని చెప్పి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని వాళ్ళకి చెప్తున్నాడు. అదేవిధంగా మనకు కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా తల్లిదండ్రులను మనం ధృవీకరించకూడదు. ఇక్కడ 3 మాటలుగా ఏంటిదంటే, మొదటగా దేవుడు ఉండాలి మన కుటుంబంలో. రెండవదిగా మన సేవ పరిచర్య కుటుంబం ఉండాలి. ఎందుకు అంటే మనం మొదటగా దేవుణ్ణి మనం ఆరాధించాలి, రెండవది కుటుంబాన్ని మనం ప్రేమించాలి. కుటుంబాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో
మనకులో ఉన్నటువంటి ప్రతి సమస్యలు కానివ్వండి, లేకపోతే కుటుంబాల మధ్యలో విభేదాలు కానివ్వండి ఉండవు. కొన్నిసార్లు మనం ఉద్యోగరీత్యా కుటుంబాన్ని మర్చిపోతూ ఉంటాం. పలకరించి తిన్నారా లేదా, అమ్మా నాన్న ఎలా ఉన్నారనేసి మనం మాట్లాడుతూ ఉండాలి. దేవుడు చూపినటువంటి ప్రేమను ఆ సిలువలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా మన కుటుంబంలో కూడా అలాంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా సంఘంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉన్నా కూడా సేవకులు నిందించడం, సేవకులు దూషించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే ఒకనొక సందర్భంలో మనం సేవకులు మనం మందలించవచ్చు. ఎందుకు మనల్ని మనం పరీక్షించుకోవడానికి. అలాంటి విషయంలో మనం కోప్పడకూడదు. సేవకుడు మనకు ఎలాంటి వారు? తండ్రి సమానులు. మనల్ని ప్రేమించాలి వాళ్ళు. కాబట్టి సంఘాన్ని విడిచిపెట్టకుండా, సంఘంలో నుండి మనం తప్పిపోకుండా నిత్యము మనము ప్రార్థనలో ఉండి తండ్రి ప్రేమను పొందుకునే వారిలాగా మనం అందరూ ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక.